అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 11 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిన్ను నువ్వు అర్థం చేసుకున్న రోజు ప్రపంచం సులభమవుతుంది, స్పష్టత అక్కడే పుడుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 11, 2026 వారం ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 7 గంటల 14 నిమిషములకు, సూర్యాస్త సమయం 5 గంటల 55 నిమిషములకు, చంద్రోదయం 12 గంటల 42 నిమిషములకు, చంద్రాస్త సమయం 12 గంటల 16 నిమిషములకు. ఈ రోజున తిథి అష్టమి, జనవరి 10 ఉదయం 8 గంటల 24 నిమిషముల నుంచి జనవరి 11 ఉదయం 10 గంటల 20 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము చిత్త, జనవరి 10 మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల నుంచి జనవరి 11 సాయంత్రం 6 గంటల 12 నిమిషముల వరకు చిత్తా నక్షత్రం ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ తులారాశి కిందకే వస్తారు. యోగము సుకర్మ, జనవరి 10 సాయంత్రం 4 గంటల 58 నిమిషముల నుంచి జనవరి 11 సాయంత్రం 5 గంటల 26 నిమిషముల వరకు సుకర్మ ఉంటుంది. తదుపరి ధృతి ప్రారంభమవుతుంది. కరణము ఈ రోజున కౌలవ, జనవరి 11 ఉదయం 10 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి తైతుల, జనవరి 11 రాత్రి 11 గంటల 29 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యము రాత్రి 12 గంటల 28 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 16 నిమిషముల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 29 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 34 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 55 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5 గంటల 38 నిమిషముల నుంచి 6 గంటల 26 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 6 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 5 గంటల 54 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 20 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అరణ్యకాండంలో. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అర్జునుడికి గాంధీవం ఎవరిచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే చిన్నపిల్లలు ఉయ్యల్లో వేయటానికి, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు, చిన్న చిన్న పనులు చేసుకోవటానికైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనసు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 11 సాయంత్రం 6 గంటల 12 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 11 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.